ధరణి మాటున రెవెన్యూ అధికారులు చేసిన భూదందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. భూముల అన్యాక్రాంతం కాకుండా పగడ్బందీగా ధరణి తెచ్చామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ధరణిలో లొసుగులను అడ్డం పెట్టుకుని సునాయాసంగా ఒకరి భూమిని మరొకరి పేరు మీదకు మార్చుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు 185/7/1 సర్వే నెంబర్లో 1 ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమి ఉంది. తన పేరు మీద ధరణి పాస్బుక్ కూడా వచ్చింది. భూమిపై బ్యాంకులో వ్యవసాయ రుణం కూడా తీసుకున్నాడు. అయితే రైతు నేస్తం కింద తనకు రుణమాఫీ రాకపోవడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించగా తన భూమి వేరొకరి పేరుపై మార్పిడి జరిగిందని చావు కబురు చల్లగా చెప్పారు బ్యాంక్ అధికారులు. భూమి వేరొకరి పేరును ఉన్నందునే రుణమాఫీ రాలేదని చెప్పుకొచ్చారు. సదరు రైతుకు అసలు ఏం జరిగిందో అర్థం కాక రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి ఆరా తీశాడు. ఆర్టీఐ ద్వారా వివరాలు తీసుకోగా నకిలీ పత్రాలు సృష్టించి అదే గ్రామానికి చెందిన దూడయ్య అనే వ్యక్తి 2023 మార్చి నెల 5వ తారీఖున విరాసత్ తీసుకున్నట్టుగా తెలుసుకున్నాడు. వెంటనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పూర్తి విచారణ చేయాలని ప్రస్తుత తహసీల్దార్ను ఆదేశించారు కలెక్టర్. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం మార్చి అనగా 13/3/2023 రోజున విరాసత్ కింద మ్యూటేషన్ జరిగి ఫిజికల్గా ఆ డాక్యుమెంట్లను వెరిఫై చేస్తే అందులో ఎలాంటి డెత్ సర్టిఫికేట్ కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన అఫిడవిట్స్ కానీ ఎలాంటి లేకుండా ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ విషయం మీద ఫిజికల్గా ఈరోజు పొద్దున ఉదయం నేను ఫిజికల్ మోకాపై కూడా చూడగా భూమి ఎవరిది వాళ్ళకు ఉన్నది, కానీ ఎర్రం దూడే అనే వ్యక్తి తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి తన తండ్రి పేరు కూడా మల్లయ్య అని ఉంటే అదే పేరు మీద ఉన్న ఈ ఆర్జీదారు భూమికి రిక్వెస్ట్ పెట్టుకొని భూమిని ట్రాన్స్ఫర్కు రిక్వెస్ట్ పెట్టడం వల్ల అప్పుడు ఉన్న వాళ్ళు పరిశీలించలేకుండా భూమిని విరాసత్ కింద ట్రాన్స్ఫర్ చేయడం. గతంలో పనిచేసిన తహసీల్దార్ అజ్మీరా కోమి అక్రమార్కులతో కలిసి బాధిత రైతు మల్లయ్య భూమిని ఇతరులకు మార్పిడి చేసినట్టు విచారణలో తేలింది. పర్వతగిరి పోలీస్ స్టేషన్లో తహసీల్దార్తో పాటు మరో 4గురిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. సార్ నాది ల్యాండ్ నాదేది అయితే ఈ భూమిని నా పేరు మీద ఉన్న పట్టా భూమిని పట్టను మా పాలైన మా పెద్దనాయనకు ఇక్కడ భూమి లేదు. వెనకడ వాళ్ళ తాతలు ఉండేనట. ఆ భూమిని వాళ్ళు తురుకోలకు అమ్ముకున్నారు. తురుకోలకు అమ్ముకున్నది చూడలేదు, నేను పుట్టనే లేదు అప్పుడు సార్, నాకు తెలియదు. అయితే ఈ భూమిని నా భూమిని వాళ్ళకి ఎక్కిస్తే ఈ భూమిని తురుకోళ్ళు వేరేటోళ్ళకు అమ్ముకున్నారు. ఆ పట్ట మిగిలి వాళ్ళు పట్టా చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు వేరేటోళ్ళకి అమ్ముకున్నారు. ఆ పట్ట మిగిలి వాళ్ళు పట్టా చేసుకున్నారు. ఇది నా బుక్కులు కూడా బ్యాంకులు ఉన్నాయి. నా లోన్ కూడా మాఫీ కాలేదు. మాఫీ కాకుండా కూడా ఇట్లా చేసిండు. డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళ నాయన పేరు మల్లయ్య వాళ్ళ నాయన పేరు, నా పేరు మల్లయ్య. నా పేరు మీద మల్లయ్య అయితే నా నాయన పేరు కొమరయ్య. నేను చచ్చిపోయినట్టుగా నా భూమి వాళ్ళకి ఎక్కించిన, నా పట్ట మిగిలి వాళ్ళ పట్ట ఎక్కించింది సార్. ఇది నాది ఆధార్ కార్డు పెట్టలేదు, నా ఫోటో పెట్టలేదు, నా సంతకం పెట్టలేదు. నేను చచ్చిపోతే నా కొడుకును నా భార్య వాళ్ళ సంతకాలు కూడా ఉంటుందా సార్? ఇంత అన్యాయం చేసిన సార్. నాది ఇది కథ నాకు జరిగింది. ఎన్ని ఎకరాలు? నాది ఎకరం 25 గుంటలు సార్. ఎకరం 25 గుంటల భూమి నా పేరు మీద ఏం లేకుండా చేసిండు. మా పెద్దనాన్న కొడుకు వాళ్ళ మనవడు పోయి సర్టిఫికేట్ తెచ్చిండు, చచ్చిపోయిన సర్టిఫికేట్. దూడే మా పెద్దనాన్న. దూడే కొడుకు పేరు కుమార్ కొడుకు పేరు రాజు. ఆ రాజును దూడే పోయి ఈ సర్టిఫికేట్ తెచ్చి వాళ్ళ తాత్పర్యం తెచ్చి నేను చచ్చిపోయినట్టు నడిపించాను సార్. మా అన్న, మీ ముగ్గురు అన్నదమ్ములు, మా తమ్ముడు సీను, మా ముగ్గురు లాండ్ ఒక దిక్కునే సార్. మా అన్నకు ఎకరం 25 గుంటలు ఉండాలి. ఆయన భూమి లేకుండా చేసిండు సార్. న్యాయం చేయాలి. ఆయన చనిపోయినట్టు సర్టిఫికేట్ తెచ్చిళ్ళు. ఇటు భూమి లేదు ఆయన పేరు మీద, లోన్ మోపు కాలేదు. అది న్యాయం చేయాలి సార్ మీరు. ధరణి భూభాగవతాల్లో వెలుగు చూసిన మరో ఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో జరిగింది. మడికొండలోని 687 ఏలు సర్వే నెంబర్లో గల 2 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి కాళేశ్వరపు లక్ష్మి అనే వృద్ధురాలికి వారసత్వంగా తన భర్త ద్వారా సంక్రమించింది. లక్ష్మీ కుమారుడు అశోక్ అనారోగ్య కారణాలతో 2 ఏళ్ల క్రితం చనిపోగా కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమిపై అక్రమార్కుల కన్నుబడింది. కొడుకులు కూతుళ్లు లేక అనాథగా మిగిలిపోయిన వృద్ధురాలు లక్ష్మి బంధువులు
ఆ భూమిని కొట్టేయడానికి పథకం పన్నారు. కాజీపేట తహసీల్దార్కు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి లక్ష్మి భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 4 కోట్ల రూపాయలుంటుంది. ఈ భూమికి వారసులు ఎవరూ లేరని లక్ష్మి దగ్గరి బంధువు తహసీల్దార్ కార్యాలయంలో విరాసత్ చేయించుకున్నాడు. అయితే ఎలాంటి విచారణ చేయకుండానే రెవెన్యూ అధికారుల భూమిని ఎలా మార్పిడి చేశారన్నది తేలాల్సి ఉంది. విషయం తెలుసుకున్న లక్ష్మి తన దూరపు బంధువుల సహాయంతో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. తాను బతికే ఉన్నానని, తన భర్త ద్వారా సంక్రమించిన భూమిని తనకి ఇప్పించాలని కన్నీళ్లు పెట్టుకుంటోంది అనాథగా మిగిలిన వృద్ధురాలు. ఆవిడికి అనువంశికంగా వచ్చినటువంటి స్థలం మడికొండ గ్రామంలో 2 ఎకరాల 21 గుంటల వ్యవసాయ భూమి. కానీ ఆవిడ బ్రతికుండగానే చనిపోయిందని ఒక ఫేక్ అఫిడవిట్ అప్పటి కాజీపేట ఎంఆర్ఓ పూజారి కిరణ్ కుమార్ గారి సహాయ సహకారాలతోటి ఒక రియల్టర్ దాన్ని సమర్పించి వారి పేరు మీద నమోదు చేసుకోవడం జరిగింది. సబ్సిక్వెంట్లీ దాన్ని నాలా కన్వర్ట్ చేసుకొని ప్లాట్ రూపంలో కూడా సేల్ చేసుకుంటూ పోయారు. తన ఒక్కగానొక్క కొడుకు చనిపోయినటువంటి బాధలు ఆవిడ ఉండగా ఇదంతా కూడా అదే అదునుగా భావించి వాళ్ళు చేయడం జరిగింది. దీనికి రెవెన్యూ అధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. కర్ణాకర్ని ఆ విషయం తెలిసిన తర్వాత తన హక్కుల గురించి పోరాడడానికి ప్రయత్నించగా దామర వెంకటేష్ ఒక వ్యక్తి దగ్గర కుటుంబ సభ్యుడైనప్పటికీ కూడా ఆవిడికి మాయమాటలు చెప్పి అధికారులతోటి, అలాగే యాదగిరి అనే ఒక రియల్టర్ భూ కబ్జాదారుడు దళితులకి పట్ల దుర్మార్గుడైనటువంటి యాదగిరితో కుమ్మక్కైపోయి దామర వెంకటేష్ అనే ఒక వ్యక్తి అమ్మమ్మని మళ్ళీ మోసం చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్నాడు. అయితే వ్యవస్థ మీద పూర్తి విశ్వాసంతో నేను సిపి గారికి, కలెక్టర్ గారికి, అలాగే SC/ST కమిషన్ చైర్మన్ గారికి కూడా మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇంట్లోనే ఉంటుంది, నాకు ఎవ్వరు చెప్పలే. కొన్ని రోజులకు, నెల రోజులకు అమ్మమ్మ ఇగో నీ కాగితం దొరికింది, నువ్వు చచ్చిపోయినట్టుగా పెట్టిండు మీ బావ కొడుకు అని చెప్పి అంటే నేను వచ్చిన గప్పుడు. నేను నా కోడలు వచ్చి చూసి అడుగుతా ఏమారా అని అడిగితే ఆయన అన్నాడు కదా, అమ్మ పైసలు తీసుకొని చేసిన, డబ్బు ముఖ్యం నాకు అని అన్నాడు. నేను బతికుండంగా మీరు నా కొడుకు చచ్చిపోయి నేనుంటే నేను బతికుండంగా నన్ను ఎట్లా చేసిర్రు సారు చచ్చిపోయిందని అని చెప్పి అన్న. మా వరంగల్ ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ధరణిలో ఇలాంటి సమస్యలు కోకొల్లలు ఊరికి 10-15 కనపడుతూ ఉంటాయి. న్యూస్ వేసుకుంటూ పోతే మనకి ప్రతి రోజంతా కూడా ఇవే వేసేటటువంటి పరిస్థితి. ధరణికి ఒక కమిటీ వేశారు. ఎట్లాంటి సమస్యలకు సంబంధించి కమిటీ రిపోర్ట్ ఇచ్చింది? ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్నటువంటి ఈ సమస్యల పరిస్థితి ఏంటి? వీళ్ళ సమస్యలు తీరేది ఎట్లా? ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఒక గతం లోపల పట్టదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుభవదారు కాలం, కొన్న వాళ్ళ పేరు మీద అనుభవదారు కాలం వచ్చేది. ధరణి వచ్చినాక అనుభవదారు కాలం తీసేసారు. అంటే పట్టదారులు గతంలో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళో వాళ్ళ పేరు మీదనే మళ్ళీ ధరణి లోపల నేమ్స్ రిఫ్లెక్ట్ కావడంతో భూములు కొన్న వాళ్ళంతా వాళ్ళ చుట్టూ మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చి, కొందరు డబ్బులు ఇయ్యని పరిస్థితి లోపల భూములు కూడా వదిలేసుకున్న పరిస్థితి. అయితే ప్రస్తుతానికి బయటకు వస్తున్న అంశాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే రైతు రుణమాఫీ కోసం అని చెప్పి బ్యాంకులకు పోతే అసలు నీకు జాగలేదని చెప్పడంతో దాదాపుగా ఇట్లాంటి దాదాపు ఒక్కొక్క విలేజ్ కి దాదాపు 2 నుండి 3% రైతులు ఇట్లానే ఇబ్బందులు పడుతున్నారు. అసలు భూమి ఎట్లా మారిందనేది తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే తహసీల్దార్ ఆఫీసులో డాక్యుమెంట్ లేవని చెప్తున్నారు. ఇదంతా కూడా కలెక్టర్ ఆఫీసులో ఉంటున్నాయి, మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఒకవేళ RTA ద్వారా కలెక్టర్ ఆఫీస్ నుంచి డాక్యుమెంట్లను తెప్పించుకొని చూస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వారసులు ఎవరు లేరు, మేమే వారసులం అని చెప్పి వీళ్ళ డెత్ సర్టిఫికేట్లు పెట్టడము, ఫేక్ డెత్ సర్టిఫికేట్, అది కూడా డెత్ సర్టిఫికేట్లు ఫేక్ డెత్ సర్టిఫికేట్ పెట్టడం. కొన్ని చోట్ల అదే పేరుతో ఎవరైతే భూ యజమాని ఉంటాడో అదే పేరుతో ఉన్నటువంటి ఎక్కడో వేరే చోట ఉన్నటువంటి అదే పేరుతో ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రెవెన్యూ అధికారులకు ఇవ్వడం. అయితే ఈ యొక్క విరాసతులు కానీ లేకపోతే మ్యూటేషన్ కానీ చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు పూర్తిగా దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. కానీ అది ఏది చేయకుండా ఏకంగా ఆఫీసులోనే కూర్చొని డిజిటల్ సైన్ చేయడము, ఇష్టం వచ్చిన వారి పేరు మీద దాన్ని మార్పి చేయడం. సో ఈ ఘటనలే ప్రస్తుతం అయితే వెలుగు చూస్తున్నాయి. దీంతోనే చాలా దాదాపు విలేజ్ల లోపల, రూరల్ ఏరియాల లోపల అనాథలు కానీ, కొంతమంది చదువుకొని నిరక్షరాస్తుల దగ్గర కానీ భూములన్నీ కూడా ఇట్లానే రియల్టర్ల చేతుల్లోకి వెళ్ళినాయి. దీనికి సంబంధించి రియల్టర్లు ఎంత పాత్ర ఉందో దీనిలో రెవెన్యూ అధికారుల పాత్ర కూడా అంతే. దారుణం ఏంటంటే నేను డబ్బులు తీసుకొని చేశానమ్మా, నాకు డబ్బులు ముఖ్యం అని చెప్పాడంట ఎంఆర్ఓ. ఆవిడ ముసలావిడ చెప్తుంది పాపం.
Yes, అంటే ఇట్లే జరిగింది. అంటే రెవెన్యూ అధికారులు కూడా పూర్తిగా ధరణి వచ్చిన తర్వాత గతంలో మాన్యువల్ ఉండే కాబట్టి డిమాండ్ చేసేది లంచాలు తీసుకునేది. కానీ ధరణి వచ్చిన తర్వాత కంప్లీట్ ఆన్లైన్ లో చేయాలి కాబట్టి ఇక ఇదే మళ్ళీ వచ్చే రోజుల లోపల వస్తాయో లేదనే ఆలోచనతో పూర్తిగా రియల్టర్లతో వాళ్ళే కుమ్మక్కయ్యారు. రెవెన్యూ రియల్టర్లు ఇద్దరు కలిసి కుమ్మక్కై స్థానిక నాయకులు గతం లోపల బీఆర్ఎస్ నాయకులు పూర్తిగా భూములన్నీ ఆక్రమించుకోవడానికి అడ్డదిడ్డంగా రిజిస్టర్ చేసుకోవడానికి కూడా కారణం ఇదే. ఆ నాయకులు వైపు అధికారులు ధరణి ఏం చెప్పి తీసుకొచ్చారు వేణు? మన గత ప్రభుత్వం చూసినట్లయితే పేదలకు మంచి చేయాలి, రెవెన్యూ అధికారులకు కొంచెం అంటే వెసులుబాటు కోసం డిజిటలైజేషన్ చేస్తే అసలు ఇక అక్రమాలు జరిగే పరిస్థితి లేదు, అందరి భూమి ఖచ్చితంగా ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద ఉంటుందని చెప్పి తీసుకొచ్చినటువంటిది. ఇప్పుడు ఎవరి పొట్ట నిండుతుంది ఇక్కడ? ఎవరి కడుపు కొడుతున్నారు? ఎవరి కడుపు నింపినట్టు ధరణి పేరు మీద ఇట్లాంటి అక్రమాలు చూస్తున్నప్పుడు? అవును, ఇదే చూసాం. కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా పకడ్బందీగా తీసుకొచ్చాము, నువ్వు అమెరికాలో కూర్చున్నా కూడా బటన్ నొక్కితే నీ భూమి నువ్వు చూసుకోవచ్చు అని చెప్పారు. వేలిముద్ర, నువ్వు అక్కడికి వెళ్ళి స్వయంగా వేలిముద్ర పెడితే తప్ప నీ భూమి ఇంకోలేక పోదు, అట్లాంటి ఎక్కడ లేని విధమైన ధరణి తీసుకొచ్చాం, దీన్ని ప్రతిపక్షాలు తీసి బంగాళాఖాతంలో పడేస్తామంటున్నాయని చెప్పేసి ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు ఈ వ్యాఖ్యల మీద. కానీ ప్రస్తుతం ఇప్పుడు చూస్తుంటే 45% ఆ విలేజ్ లోపల 45% భూములన్నీ కూడా ఇతరుల పేర్ల మీద అసలు లేనటువంటి వ్యక్తులు ఎప్పుడో చనిపోయినటువంటి ఆ దాదాపు 3-4 తరాల ముందున్న వ్యక్తుల పేర్ల మీద ఇప్పుడు ఆ ధరణి లోపల పేర్లు వస్తున్నాయి. సో ఇదొక ఎత్తు అయితే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పేదలు మధ్యతరగతి ప్రజల నుంచి అన్యాక్రాంతం చేసి ఇట్లా అడ్డదిడ్డంగా కొన్ని డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టడము, వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకోవడం. నిజంగా నువ్వు లేనిది నీ భూమి వేరే ఎవరికి వెళ్ళదని చెప్పిన కేసీఆర్ మాటలు ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితులు సిటీ లోపల ఏదైతే జిల్లా కేంద్రాలు ఏర్పడ్డాయో అక్కడ పూర్తిగా డిమాండ్ పెరగడం, అంత కమర్షియల్ కావడంతో ఆ భూములన్నీ కూడా పూర్తిగా రియల్టర్ల చేతుల్లోకి, బీఆర్ఎస్ నేతల చేతుల్లోకి పోయినాయి. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలంటే కూడా డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి. ఒకవేళ అధికారిని మీరు ఎందుకు చేశారని ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్ళని చెప్పి ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మన ఈ లక్ష్మీ వృద్ధుల పరిస్థితి అదే, మీరేమో కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నారు. ఆమె వయస్సు దాదాపు ఇప్పుడు 73 సంవత్సరాలు. ఆమె కోర్టుకు పోయి ఆమె చెయ్యని ఆమె తిరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆమెకి చదువు రాదు, ఒకళ్ళ సహకారం ఉంటే తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు తిరగాలి ఆమె చెయ్యని తప్పుకి. అవును, ఇప్పుడు అంతే. ఒకవేళ కోర్టుకు పోయినా కూడా, ఎవరైనా సహకరించి కోర్టుకు పోయినా కూడా ఆ కోర్టు కేసు తేలే వరకు అసలు బతుకుంటో కూడా తెలియదు. సో అట్లా రియల్ ఎస్టేట్ కోర్టు కేసులు ఎన్ని రోజులు తిరిగితే తెలియంది ఎవరికి? అవును, అంటే చూడండి చక్రి, ఎంత దారుణంగా అంటే ఎవ్వరు లేని వాళ్ళని ఆసరా చేసుకొని వాళ్ళ భూముల వివరాలన్నీ కూడా దగ్గర పెట్టుకొని గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన దందాకు సహకరించిన అధికారులు పూర్తిగా ఇదంతా కూడా ఒక్కొక్కరు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కోర్టు పోదామంటే డబ్బులు లేవు, ఆ డబ్బులు కోర్టు పోయేంత స్తోమత లేదు, పోయినా కూడా అక్కడ ఎన్నేళ్లకు న్యాయం జరుగుతుందో కూడా తెలిసే అవకాశం లేదు. సో ఇట్లా వీళ్ళను బెదిరించి మళ్ళీ తిరిగి బయటికి వెళ్లకుండా బెదిరింపుల గురించో ఇదంతా కూడా ధరణి అనేది నిజంగా కేసీఆర్ చెప్పింది ఒకటి, ఆ నేతలు చేసింది ఒకటి. పూర్తిగా అమాయకులను, పేద మధ్యతరగతి కుటుంబీకులను పూర్తిగా బెదిరింపులకు గురి చేసి ఈ ల్యాండ్స్ అన్ని కూడా ప్రైమ్ ల్యాండ్స్, పూర్తిగా మంచి వ్యవసాయ భూములన్నీ కూడా ఇట్లా దాదాపు 40-45% కూడా ఈ విధంగా ఇతరుల చేతుల్లోకి, నిజానికి అనుభవదారులు నిజంగా హక్కుదారుల చేతుల్లో లేకుండా పోయినాయి. సిటీలలో అయితే ప్లాట్ల విషయంలో మాత్రం మరీ దారుణంగా అన్యాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అంతటికి ఎంక్వైరీ జరగాలి పూర్తి స్థాయి లోపల. రెవెన్యూ రికార్డ్ దాదాపు 4 ఏళ్ల నుంచి ధరణి లోపల జరిగినటువంటి విరాసతుల మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగితే అటు ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలు బయటపడతాయి. ఆ నాయకులు ఎవరెవరైతే నాయకులు వాళ్ళ బినామీల పేర్ల మీద అంతా బయటకు వస్తే తప్ప దీనికి ఒక సంబంధించి కమిటీ కాదు, కొత్త చట్టం తీసుకొచ్చి ధరణిలో జరిగినటువంటి పొరపాట్లు, ధరణి జరిగినటువంటి అక్రమాల మీద ఒక కొత్త చట్టం తీసుకొచ్చి తప్ప అసలు ఈ పేదలకు న్యాయం జరిగే అవకాశం అయితే లేదు. సో చూద్దాం, దీనికి సంబంధించి మరి జిల్లా కలెక్టర్ కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. సో ఏం చేస్తారు అయితే, వరంగల్ కలెక్టర్ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయని చెప్తే క్రిమినల్ కేసు నమోదైంది పర్వతగిరిలో పనిచేసిన కోమి అనే తహసీల్దార్ మీద. కానీ హన్మకొండ కలెక్టర్ ఫిర్యాదు చేసినప్పుడు కోర్టుకు వెళ్ళిన ఉచిత సలహా ఇస్తున్నారట, కానీ వాళ్ళకి న్యాయం చేద్దామంటే ఆలోచన అధికారుల దగ్గర లేదు. సో దీనికి సంబంధించి ధరణి పూర్తిగా తీసేసి ఆ లోపాలు ఈ 4-5 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయాల, అక్రమాలు ఏంటి, అసలు బాధితుల ఫిర్యాదులన్నీ స్వీకరించి దానికి సంబంధించి కొత్తగా సర్వర్లు తీసుకొస్తారా, లేకపోతే దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో కొత్తగా ధరణి ఉన్నటువంటి లోపాలన్నీ సరిదిద్దు తప్ప ఇట్లాంటి పేదలకైతే న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వేణు, చూద్దాం. ప్రభుత్వం తరపు నుంచి రావాలి ఇది, అన్యాయం అయిపోయినటువంటి వాళ్ళ తరపు నుంచి కాకుండా ప్రభుత్వం తరపు నుంచి నిర్ణయం ఒకటి, కన్స్ట్రక్టివ్ నిర్ణయం రావాలి. ఆ నిర్ణయం ప్రకారం వీళ్ళు గ్రీవెన్స్కి వెళ్ళి వీళ్ళు ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేటటువంటి పరిస్థితి ఉంటే తప్పితే ఇవి కోర్టు కేసులోకి వెళ్ళి ఇంత పేదలు, చదువురాని వాళ్ళు, ముస్లిం ముతకా వెళ్ళి కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళు చేయని తప్పుకి, వాళ్ళకి తెలియనటువంటి సమస్య గురించి వాళ్ళు ఏ విధంగా పోరాడతారో, ఇది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇనిషియేషన్. గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు, తెలియని కుట్ర జరిగింది వీళ్ళందరి మీద
కూడా ఇది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వమే ఒక కన్స్ట్రక్టివ్ నిర్ణయం తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.